కామారెడ్డి జిల్లా బిక్కనూరు, దోమకొండ మండలాల గ్రామాల్లో అకాల వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుంచి 15,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు. రైతే రాజు కాబట్టి ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతు భరోసా సైతం వారం రోజుల్లో అందరికీ అందుతాయని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మొత్తం సార్ మనసు సార్ ఏమి ఆధారం లేదు సార్. మా టౌన్ పట్టుకొచ్చేస్తున్నాం సార్. 3 లక్షల పెట్టుబడి పెట్టాను సార్. ఇప్పటికి ఎలాంటి కూడా గింత కూడా అసలు లేదు సార్. దీంట్లో ఏం కోతలు కూడా తెలియదు సార్. దీన్ని అసలు జీవాల గేదెపడం కూడా తెలియదు సార్. ఇది దానికి చిన్న వైరస్ వస్తుంది సార్. దెబ్బ రాళ్ళబడి దెబ్బ అయితే చూడండి సార్. అది కూడా నష్టపోలేదు సార్. పంట నష్టం జరిగినటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువ నష్టం జరిగింది నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా. ఈ నష్టానికి సంబంధించి మొత్తం ఇప్పటికే సర్వేలు చేయడం మొదలైంది. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే ఆదేశాలు పెట్టిన అధికారులు గ్రామం తిరుగుతూ సర్వే నెంబర్తో పరిస్థితి మొత్తం సర్వే నెంబర్తో సహా ఎన్ని ఎకరాలు పోయింది, ఏ రైతు పోయింది సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్టు ఆధారంగా తొందరలో వస్తే రిపోర్టు, ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రతి రైతు ఖాతాలో ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రైతులకు నష్టం కాకుండా రాష్ట్ర రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి దానికి సమయ ప్రీమియం మొత్తం కూడా రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించే కార్యక్రమం చేసి, మూడవది ఇప్పుడైతే రైతు భరోసా అయితే మనం ఇస్తున్నామో ఎకరానికి 10,000 రూపాయలు, భవిష్యత్తులో ఎకరాలు 15,000 రూపాయలు. ఇప్పటికే 69 లక్షల్లో 55 లక్షల మందికి ఖాతాలు జమ చేయడం జరిగింది.